శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సద్గురు జ్యోతిషాలయం. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారాలు. చాలామంది మా యొక్క ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు. మాకు అది వ్యూవర్స్లో కనబడుతున్నారు, లైక్స్లో కనబడుతున్నారు, కానీ సబ్స్క్రైబింగ్లోనూ షేరింగ్లోనూ చాలా తక్కువ కనబడుతున్నారు. మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీకు నచ్చింది కదా, జస్ట్ లైక్, సబ్స్క్రైబ్, అలా షేర్ అనగానే మీ యొక్క ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనూ వెళ్ళిపోతుంది కదా, మీ మిత్రులు కూడా తెలిసిపోతుంది కదా. మా ఛానల్ని ఒక్కసారి అలా ప్రమోట్ చేయండి. ఇదొకటి మీరు మాకు చేసే ఒక మంచి సేవా కార్యక్రమం. ఈ సద్గురు జ్యోతిషాలయం నుంచి ఈ యొక్క జూన్ నెల 12 రాశులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, నాకు వివాహం అవుతుందా, సంతానం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉద్యోగం పోతుందా, ఇప్పుడు క్రైసిస్ ఉంది కదా, వ్యాపారం ఎలా ఉంది, రాజకీయంగా నేను బాగుపడనా, ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమడే ఈ 12 రాశుల వాళ్ళకందరికీ కూడాను ఈ నెల మీ యొక్క రాశి గుణాలు ఎలా ఉన్నాయి, తర్వాత గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని కూడా చెప్పబోతున్నాం. మళ్ళీ ఈ యొక్క జాతకం చూడగానే మీ జీవితం మారిపోతుంది అనుకుంటున్నారా? కాదట. మీరు పుట్టినప్పటి నుంచి ఆఖరి గడియల వరకు ఆ విధాత మీ తల మీద రాసేసి ఉంటాడు, మీకు ఇవి జరగాలి, ఇవి జరుగుతుందని. ఖచ్చితంగా అవే జరుగుతుంది. మరి మీరు ఎందుకు చెప్తున్నారండి అని అంటే, ఒక వెళ్తున్నటువంటి ఒక దారిలో స్పీడ్ బ్రేకర్స్ మధ్యలోనే పుట్టుకొస్తుంది కదా రోడ్లో, అలాగే ఈ స్పీడ్ బ్రేకర్స్ అనమాట ఈ యొక్క జాతకం. అలా మీరు క్షేమంగా వెళ్ళాలి, ఇక్కడెక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అని తెలిపే ఒక ప్రక్రియ మాత్రమే ఈ యొక్క జాతకం. మరి ఎవరెవరు చూసుకోవాలంటే, వ్యాపారం ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంది, సంతానం ఎప్పుడు జరుగుతుంది, వివాహం ఎప్పుడు జరుగుతుంది, ఉన్నత చదువు ఎలా చేయాలి అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ గోచార రీత్యా 12 రాశులకి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. జ్యోతిష్ శాస్త్రరీత్యా 12 రాశుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, గ్రహస్థితి ముందు చూద్దాం. రాశిలో బుధుడు, శుక్రుడు, ధనవాకు కుటుంబ స్థానంలో సూర్యుడు, సుఖస్థానంలో చంద్రుడు, రుణరోగ స్థానంలో కేతు ఉన్నాడు, లాభస్థానంలో శని, అయన శయన భోగస్థానంలో కుజుడు, రాహువులు ఉన్నారండి. ఏ విధమైనటువంటి తటస్థమైనటువంటి సమస్యలైనా పరిష్కరించే యోధులు ఎవరైనా ఉన్నారంటే అది మేషరాశి వారని చెప్పచ్చు. ఈ నెలలో నగదు ప్రవాహం బ్రహ్మాండంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. వ్యాపారంలో నిమగ్నమైన వారికి వ్యాపారాల్లో ఊహించని లాభాలని పొందుతారు. ఆలస్యమైన ధనం అందుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతుంది. ఉద్యోగం చేసే ముందు ఏదైనా కొత్త ఉద్యోగాలకు చేరాలనుకున్నప్పుడు దాని సాధక బాధకాలన్నీ అన్వేషించండి. దాని యొక్క లాంగ్ టర్మ్ ఎలా అంటే, ఎంట్రీ పాలసీ ఎలా ఉంటుందో ఎగ్జిట్ పాలసీ కూడా అలా చూసుకొని ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసుకోవడం శ్రేయస్కరం. దూకుడు స్వభావాన్ని కాస్త తగ్గించండి. ప్రజాక్షేత్రంలో పదవి కోసం ఆశించే రాజకీయ నాయకులారా అద్భుతమైనటువంటి పదవి రాబోతుంది. మీ యొక్క నోరు కాస్త అదుపులో ఉంచుకోవాలి. ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు, మనకు పదవి వచ్చేసింది కదా అని చెప్పి ఈగో రాకూడదు. ఆ ఈగోలో తీసేసేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందండి. కుటుంబ సభ్యులు భార్యాభర్తల మధ్య మనస్ఫూర్తిగా మాట్లాడి నిర్ణయాలు తీసుకోండి. కూర్చోండి, ఒక చక్కగా భోజనం చేసేటప్పుడు కూర్చొని, నా వల్ల నీకు, నీ వల్ల నాకేమైనా ప్రాబ్లం ఉందా, కూర్చొని మాట్లాడతామని చెప్పేసి ఎండ్ ఆఫ్ ద డే అందరూ సామరస్యంతో ఉండాలి. పిల్లలు లేని వారికి చక్కటి సంతానం అయ్యే ఒక సమయం. వివాహం కాని వారికి మంచి సంబంధాలు రాబోతున్నాయి. బంధుమిత్రులతో ఏదైనా పూర్వీకమైనటువంటి ఆస్తి తగాదాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయే ఒక అవకాశం. స్త్రీలు ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకి ఇది ఒక మంచి అవకాశం చెప్పచ్చు. కళాకారులకి కొత్త ప్రదేశాల్లో తమ ప్రతిభను చాటే ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. మీ యొక్క ఆలోచనలు ట్యూన్ అవుతుంది. తొందరపాటు నిర్ణయాలకి దూరంగా ఉండండి. ఏదైనా నిర్ణయాత్మకంగా తీసుకునే ఒక నిర్ణయం అది మీకు అద్భుతాన్ని కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగుంటుంది అనొచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కూడా చాలా కలిసి వస్తుందని చెప్పచ్చు. మీడియా రంగం, ఇంటర్నెట్ వారికి, టీవీ రంగం వారికి, ఐటీ రంగం వారికి ఇది చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగుంది కదా,
ఓకే, ఈ నెల మేషరాశికి చాలా అద్భుతంగా ఉందంటే ఒక 80% బాగుంది, ఒక 20% మిశ్రమంగా ఉంది అన్నారు. మరి ఆ మధ్యలో కూడా ఒక చిన్న బ్రేక్ వేసేటట్టుగా చంద్రాష్టమం అంటారు. జూన్ 17/6/2024 12:35 తెల్లవారుజాము నుండి 19/6/2024 11:05 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2.5 రోజులు ఎవరితోనూ పేచీలు పెట్టుకోకండి, షూరిటీ సంతకాలు పెట్టకండి, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఈ ఒక్క క్యార్ తీసుకోండి. ఎరుపు రంగు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. లక్కీ నెంబర్ 4 అని కూడా ఈ నెలంతా కూడా చెప్పుకోవచ్చు. పరిహారం కనకదార స్తోత్రం ఉంటుంది చూసారా, ఆ కనకదార స్తోత్రాన్ని ఎక్కువ వింటూ ఉండండి, పారాయణం చేయండి, పూజించండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఒకసారి పాలాభిషేకం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. విజయోస్తు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు జూన్ నెలలో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, సూర్యుడు 2వ స్థానంలో సంచరిస్తూ ప్రతికూలంగా ఉన్నాడు, అంగారకుడు ద్వాదశ స్థానంలో ప్రతికూలం, బుధుడు జన్మస్థానంలో అనుకూలం, గురువు జన్మస్థానంలో ప్రతికూలం, శుక్రుడు జన్మ 2వ స్థానంలో అనుకూలం, శనేశ్వరుడు 10వ స్థానంలో ప్రతికూలం, రాహు ఏకాదశ స్థానంలో అనుకూలం. ఈ నెల ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి నిర్ణయం తీసుకోండి. గ్రహాలు కొంచెం అటు ఇటుగా ఉన్న గురు భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు. వ్యాపారస్తులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం ఉంటే అవన్నీ కూడా మాటలతో చక్కగా నెరవేర్చుకోండి. విలువైన వస్తువులు కొనే అవకాశాలు ఉన్నాయి. ఇల్లు, వాహనం, స్థలం ఇవన్నీ కొనుక్కునే, ఆభరణాలు ఇవన్నీ కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సంతానం విదేశాలకి వెళ్ళడంలో ప్రయత్నం చేయడానికి మీ యొక్క ప్రధాన పాత్రగా ఉండి వాళ్ళకి సహకరిస్తారు. మాస ద్వితీయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొని సత్ఫలితాలను పొందండి. ఉద్యోగస్తులు సహ ఉద్యోగులతోనూ పై అధికారులతోనూ కాస్త మిశ్రమంగా ఉన్న మళ్ళీ ఎండ్ ఆఫ్ ద మంత్ చాలా సంతోషంగా ఉంటారు. అనవసరమైనటువంటి వివాదాలకి, ఇల్లీగల్ వర్క్స్కి కాస్త దూరంగా ఉండండి. దానివల్ల మీ యొక్క వృత్తియే ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిగినటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోయి సంతోషాలతో ఉంటారు. అనవసరమైనటువంటి విషయాల్ని ప్రస్తావించకండి. మీకు సంబంధం లేదా అక్కడికి వెళ్ళకండి, ఆ మాట్లాడకండి. గమ్ గణపతి అన్నమాటగా సైలెంట్గా ఉండండి. ఎందుకంటే కొన్ని సమయాల్లో మీరు మాట్లాడే మాటలు వికటించి మీరు మాట్లాడిన మాట పెద్ద అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాహనం మరామత్తు రిపేర్లు లేదా ఇంటిని వాస్తుపరంగా రిపేర్ చేసుకోవడం, చక్కదిద్దుకోవడం ఇవన్నీ జరుగుతుంది. ప్రారంభించిన ప్రతి పనిలోనూ ప్రారంభంలో ఆటంకాలు వచ్చి మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డేలో చాలా బాగుంటారు. విద్యార్థులు చక్కటి విద్యాభ్యాసం కలుగుతారు. మాస ద్వితీయంలో ఆర్థికంగా మీకు చాలా ఇబ్బందులు కలిగిన ఏదో రకంగా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని మీరు తప్పకుండా బయటకు వస్తారు. వివాహాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. పిల్లల చదువు విషయంలో బంధుమిత్రుల దగ్గర మీరు ఆర్థికంగా సహాయం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది. వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉంది. ఇండస్ట్రీస్, యాసిడీస్ అలాగే ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు మీరు ఇప్పుడు చేస్తున్న వృత్తియే చాలు. రాజకీయ నాయకులకి మిశ్రమం. చంద్రాష్టమం అన్నారు. జూన్ 21/6/2024 6:18 నుండి సాయంత్రం 23/6/2024 10:48 రాత్రి వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2.5 రోజులు మాట్లాడేటప్పుడు, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు, షూరిటీ సంతకాలు ఇవన్నీ బ్యాంక్ వ్యవహారాలు వీటన్నిటిలోనూ జాగ్రత్తగా ఉండండి. నిదానంగా మాట్లాడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. లక్కీ నంబర్ 8. సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేయండి, పాలాభిషేకం చేయండి. గ్రీన్ కలర్ మరియు రెడ్ కలర్ వాడడానికి ప్రయత్నం చేయండి ఎక్కువ శాతం. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగడానికి గం గణపతియే నమః అని ప్రార్థన చేయండి. వృషభ రాశి మిత్రులారా, మంచి రోజులు జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.
జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిరా నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, సూర్యుడు ద్వాదశ జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు, అంగారకుడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు, బుధుడు ద్వాదశ స్థానంలో అనుకూలం, గురు ద్వాదశ స్థానంలో ప్రతికూలం, శుక్రుడు ద్వాదశ జన్మస్థానంలో అనుకూలం, శనీశ్వరుడు నవమ స్థానంలో ప్రతికూలం, రాహు దశమ స్థానంలో ప్రతికూలం, కేతువు చతుర్థ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. అంగారకుడు బుధుడు శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తున్నారు, మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి కాస్త మెతక ధోరణి అవలంబించడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారం మొదటి 2 వారాలు చాలా బాగుంటుంది. 3, 4 వారాలు కాస్త ఇబ్బంది కలిగే వాతావరణాలు కనబడుతున్నాయి. రావలసిన ధనం ఆలస్యంగా అవుతుంది. ఉద్యోగస్తులకు కొంత జాగ్రత్తగా ఉండాలి. సహ ఉద్యోగులతో అధికారులతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి తాత్కాలికంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పర్మనెంట్ ఉద్యోగాలు కావు. దానికి 1-2 నెలలు వెయిట్ చేయండి. విద్యార్థులకి బుధుడు కాస్త అనుకూలం కలిగిస్తున్నాడు. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలి. మీరు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ ఉన్నవారు మీ యొక్క నైపుణ్యతను చాటడానికి ప్రయత్నం చేయండి. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేయండి. ఇది మీకు చాలా కలిసి వచ్చే ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సఖ్యత కొంచెం లోపమైన వాటి అన్నిటి కూడా కూర్చొని మాట్లాడి సవరించుకుంటే చాలా మంచిది. కాస్త ఆలస్యమైన మాట్లాడి చక్కబెట్టుకోండి. సాహిత్య రంగంలో కళాకారులకి బాగా కలిసి వస్తుంది. మంచి అవకాశాలు వస్తాయి, గుర్తింపు వస్తుంది. శుభకార్యాలు, ఇంట్లో గృహంలో శుభకార్యాలు చేసే అవకాశాలు ఉన్నాయి. దానికోసం అధిక సంఖ్యలో ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బాగా కలిసి వస్తుంది. ఇండస్ట్రీస్, పారిశ్రామికతలకి ఇండస్ట్రీ టూర్స్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. పట్టిందల బంగారం చెప్పచ్చు. రాజకీయ నాయకులకి కాస్త యోగమే, కానీ కష్టం మీద నెగ్గుకుంటూ వచ్చేస్తారు, కానీ నెగ్గుకుంటూ వస్తారు. చంద్రాష్టమం జూన్ 23/6/2024 10:48 రాత్రి నుండి 26/6/2024 1:49 ఉదయం అంటే మిడ్ నైట్ ఆ సమయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీకు లక్కీ నెంబర్ 5 అని చెప్పచ్చు. వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చెయ్యండి. కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని ఒక్కసారి కాలినడకన వెళ్ళి మొక్కు తీర్చుకొని రండి అవకాశం ఉంటే, లేదా వెళ్ళి దర్శనమైనా చేసుకొని రండి. పసుపు కలర్ బాగా కలిసి వస్తుంది, గోల్డ్ కలర్ అవన్నీ కలిసి వస్తుంది మీకు. దీపం, మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి పరిహారంగా. ఇంకనూ అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి సిద్ధంగా ఉండండి. విజయోస్తు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం చెప్పాం కదా, మే 1 నుంచి గత మాసంలో మేషం నుంచి రిషభంలోకి మారగానే ప్రథమ లబ్ధిదారుడు ఎవరంటే అది కర్కాటక రాశి వారులే. కాస్త మీకు జన్మంలో అష్టమ శని ఉన్నా కూడాను గురు భగవానుడు యోగిస్తున్నాడు. జూన్ 8 నెలల నుంచి శుభ ఫలితాలు చాలా బాగుంటాయి. జూన్ నెల కర్కాటక రాశి వారికి సూర్యుడు ఏకాదశ స్థానంలో ప్రతికూలంగా, అంగారకుడు దశమ స్థానంలో ప్రతికూలంగా, బుధుడు ఏకాదశ ద్వాదశ స్థానంలో అనుకూలంగా, గురువు ప్రధానంగా ఏకాదశలు చాలా శుభాలను ఇస్తూ, శుక్రుడు 11, 12వ స్థానంలో, శనీశ్వరుడు అష్టమ స్థానంలో ప్రతికూలంగా, రాహు భాగ్యస్థానంలో ప్రతికూలంగా, కేతు అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఎంత అద్భుతం అంటే ఈ నెల మీకు మొదటి 2 వారాలు చాలా అద్భుతమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఇచ్చిన 3, 4 వారాలు చాలా విజయం సాధిస్తారు. ప్రారంభించిన పనులన్నీ కూడా కాస్త నడకగా నడిచిన పూర్తి అయితే అవుతుంది. చదువు పూర్తి అయ్యి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులారా, చక్కటి యూనివర్సిటీ నుంచి మీకు మంచి అద్భుతమైనటువంటి ఉద్యోగం అవకాశం ఉంటుంది.
ఆ యూనివర్సిటీలో చదివే అవకాశాలు ఉంటుంది, క్యాంపస్ సెలక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ స్థాన చలనం అయితే తప్పదని ఉంది ఇక్కడ. అదృష్టం కూడా కలిసి వస్తుంది. సకాలంలో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు వ్యాపారస్తులకి. పిల్లల విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే సంతానం కోసం దిస్ ఇస్ ద రైట్ టైం. పిల్లల చదువు, వివాహాల గురించి ఆలోచిస్తున్నటువంటి పెద్దలైన మీరు ఇది సమయమైంది. మీ ఇంట్లో శుభకార్యములు నిర్ణయించే సమయం ఆసనమైంది. మీరు వాహనం, గృహం, ఆభరణం కొనే ఒక సమయం కూడా ఆసనమైంది. వ్యాపారస్తులు అనుకూలంగా ఆర్థికంగా చిన్న ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి చేస్తారు. మీకు రుణాలన్నీ తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. బాగా మీకు రావాల్సినవి కొంచెం ఆలస్యమైన తప్పకుండా వస్తుంది. ఆశించిన దానికంటే అనుకూలమైనటువంటి వాతావరణమే వ్యాపారంలో ఉంటుంది. నగదు విషయంలో కాస్త జాగ్రత్త. ఇచ్చిపుచ్చుకునేటప్పుడు లేదా డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు జాగ్రత్త చెప్పచ్చు. కళాకారులకి, సాహితీవేత్తలకి, టీవీ రంగం వారికి, మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంది. గృహ నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటికి మరమ్మతులు చేసుకోవడం, ఇంటీరియర్ చేసుకోవడం అవన్నీ వస్తుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా అష్టమ స్థానంలో శని కారణంగా కాస్త ప్రతికూలం ఉంటుంది. ఆకస్మిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. చిన్న సర్జరీస్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. షేర్ మార్కెట్ బాగా ఉందని కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్, పారిశ్రామికవేత్తలకి చాలా బాగుంది. చంద్రాష్టమం జూన్ 26/6/2024 1:49 ఉదయం నుండి 28/6/2024 4:32 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, ఎవరితోనో మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్త. లక్కీ నెంబర్ 6 అని కూడా చెప్పచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య భుజంగం స్తోత్రం చేయండి. సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. పసుపు కలర్ వాడండి, బ్లూ కలర్ వాడండి. ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. పరిహారం, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయంలో శని భగవానునికి కాస్త బెల్లం పెట్టండి. నువ్వుల నూనెతో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగడానికి దైవ ప్రార్థన చేయండి. విజయోస్తు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశులు 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? కాస్త కోపిష్టిగా ఉన్న మీరు కాస్త జాగ్రత్తగా వినండి. సూర్యుడు దశమ ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. అంగారకుడు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు దశమ ఏకాదశ స్థానంలో అనుకూలంగా, దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 8వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 2వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ప్రధానమైనటువంటి గ్రహాలు అన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. జాగ్రత్త. మళ్ళీ ఇంకో 2 సార్లు చెప్తాను జాగ్రత్త. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను జాగ్రత్త. సింహరాశి మిత్రులారా, జూన్ నెల జాగ్రత్త. ఇదేదో భయపెట్టడానికి కోసం చెప్పేది కాదు. గ్రహాలు అలా ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్త పడ్డామంటే జాగ్రత్త పడవచ్చు కదా. ఏ విషయాలు జాగ్రత్త పడాలనేది మనం చూద్దాం ఇప్పుడు. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి. ప్రలోభాలకి లొంగకండి. ఇక ఈజీ మనీ కోసం ఎవరైనా అటెంప్ట్ చేస్తే అసలు దానికోసం అవ్వకండి. మీకు కాల్స్ వస్తాయి, మీకు ఇంత లోన్ శాంక్షన్ చేసాం, మీకు ఇది పెట్టగానే ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుందని స్పామ్ కాల్స్ని అసలు ఎంటర్టైన్ చేయకండి. ఎవరైనా లింక్ పంపిస్తే దానికి క్లిక్ చేయకండి, మొత్తం డబ్బులు పోతాయి. ఇలాంటి జాగ్రత్తలు, ఆర్థికమైనటువంటి డిసిప్లిన్ ఇది ఉండండి. ఫస్ట్ సింహరాశి మిత్రులారా, ఉద్యోగంలో మీరు ఎన్నో రోజులుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విషయంలో కాస్త జాప్యత ఉంది. పై అధికారుల నుంచి ప్రెషర్స్, మీకు సమకాలికలు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. విభేదాలు ఉన్నప్పటికీ పై అధికారుల దగ్గరని సామరస్యంగా వెళ్ళండి. మీకు అంతిమంగా మీకు జరగాలి కాబట్టి పని జాగ్రత్తగా ఉండడమే. వ్యాపారస్తులు చేసేటువంటి లావాదేవీలో ఆచితూచి చూడండి. కొత్త నిర్ణయాలు ఏది తీసుకోకండి. కొత్త వ్యాపారాలు ఏది ప్రారంభించకండి. ఉన్న స్టాక్స్ అంతా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు రావాల్సినటువంటి సొమ్ము కూడా నిదానంగా మాట్లాడి తెలుసుకోండి, లేదా 1 నెల వదిలేసేయండి, తర్వాత వచ్చే నెల వస్తుందేమో. ఈ నెల
ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒప్పందాలు, నూతన ఒప్పందాలు ఏది కూడా చేయకండి. పెట్టుబడులు ఏమైనా ఉండాలనుకుంటే కొంచెం 1 మంత్ పోస్ట్పోన్ చేయండి. భాగస్వామ్య వ్యాపారంలో కూడా స్పర్ధలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రత్యక్షంగా లేనా వెనక నుంచి అయినా మీకు ఇబ్బందులు పెట్టే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆశించిన లాభాలు రాకపోగా వ్యతిరేకంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎందుకు తెలియదు అలా ఖర్చులు అయిపోతూ ఉంటుంది. కుటుంబంలో ఉన్న పెద్దల యొక్క మాట పట్టింపు వచ్చి బంధువులందరూ కూడాను కాస్త అశాంతి వాతావరణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ప్రయాణాల వల్ల ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క విలువైనటువంటి వస్తువులు కూడా మిస్ అయ్యే ఏంటి గురుగారు ఈ నెలంతా ఇలాగే అంటే జాగ్రత్త. ఇలా ఉండక మాత్రం తప్పదు. జాగ్రత్త పడండి. ఉద్యోగ ప్రయత్నాలు 1 మంత్ వెయిట్. సమాజంలో కాస్త గౌరవ మర్యాదలతో ఉన్నటువంటి మీరు కాస్త మీ పేరుకి కూడా లోటు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి ప్రజాక్షేత్రంలో రాజకీయ నాయకులకి గడ్డు కాలం ఇది. బాగా చెప్తున్నాను సింహరాశి మిత్రులారా, రాజకీయంలో ఎవరున్నారో మీరు చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోండి, లేదా చాలా ఇబ్బందులు పడతారు. షేర్ మార్కెట్స్ ముంచేస్తుంది. అతిగా ఇన్వెస్ట్ చేస్తే వద్దు, ఆగండి. 1 నెల రాహుకేతులు ప్రతికూల కారణంగా కొంత జాగ్రత్త ఉండాలి. ఆరోగ్యం పట్ల కూడా ఏమైనా శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇండస్ట్రీస్, పారిశ్రామికవేత్తలు యాజ్ రీస్గా చేసుకోండి. చంద్రాష్టమం ఈ నెలంతా కూడా గణపతి ఎంత సైలెంట్గా ఉంటే అంత బాగా ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి సింహరాశి మిత్రులారా. చంద్రాష్టమం జూన్ 28/6/2024 4:32 ఉదయం నుండి 30/6/2024 7:34 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. జాగ్రత్త. కానీ దీంట్లో ఒక గొప్ప విషయం అంటే విద్యార్థులకి చాలా బాగుంది. సింహరాశి వారికి నెలంతా మీ లక్కీ నెంబర్ 9. నవగ్రహాలకి పూజ చేయండి. పింక్, ఊదా రంగు వాడండి. పరిహారం మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. నవగ్రహాలకి ప్రదక్షిణం ఎన్ని రోజులు వీలుంటే అన్ని రోజులు ప్రదక్షిణం చేయండి. వాహనం నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్ జాగ్రత్త. విజయోస్తు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, సూర్యుడు భాగ్య దశమ స్థానంలో అనుకూలంగా, అంగారకుడు అష్టమ స్థానంలో ప్రతికూలం, బుధుడు నవదశమ స్థానంలో అనుకూలం, గురుడు 9వ స్థానంలో భాగ్యస్థానంలో అనుకూలం, శుక్రుడు భాగ్యస్థానంలో దశమ స్థానంలో కూడాను సంచరిస్తున్నాడు ప్రతికూలం, శనైశ్వరుడు షష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు, రాహు 7వ స్థానంలో, కేతు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. గ్రహస్థితి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. మీరు సరి అయిన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారు. వృత్తి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదల కనబడుతుంది. ఆదాయం పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతుంది. మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. కన్యా రాశి మిత్రులారా, మీకు ఇది మంచి సమయము. పై అధికారులచే ఉద్యోగస్తులకి ప్రశంసలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి అవార్డ్స్ కూడా, ప్రైవేట్ రంగం లేదా గవర్నమెంట్ రంగంలో ఉన్న వారికి, స్త్రీ పురుషులు ఎవరికి కూడా అవార్డ్స్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి వృత్తిలో ఉన్న వారికి రీసెర్చ్, డాక్టర్స్, అడ్వకేట్స్ లేదా ఇక సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను ఈ నెల బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో చాలా సంతృప్తి కలుగుతుంది. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తలు, కుటుంబ పెద్దలు అందరూ కూడా మీకు ఒకరికొకరు సహకారం చేసుకుంటారు. ఇంటికి కావలసినటువంటి గృహోపీకరణాలన్నీ కూడా కొనే అవకాశాలు చాలా ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య ఉన్న ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తొలగి ప్రేమ వ్యవహారంగా ఉంటారు. అనవసరమైనటువంటి చర్చలకు అవకాశం ఇవ్వకండి. వాహన విషయంలో జాగ్రత్త. నడిపేటప్పుడు అనవసరమైనటువంటి ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదా వేయండి. స్నేహితుల విషయంలో, బంధువుల విషయంలో అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి తావు ఇవ్వకండి. మీ యొక్క సమయాన్ని వృధా చేయకండి, ఉపయోగించండి. ఇది మంచి సమయం, ఇప్పుడు ఉపయోగించుకోండి. అనవసర కలహాలకి దూరంగా ఉండండి. విద్యార్థులకి మంచి విద్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చదువుకున్న చదువుకి విదేశాల్లో మీరు కోరుకున్న యూనివర్సిటీలో చదువు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చదువు అయిన వారికి ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా గోచరిస్తుంది.
షేర్ మార్కెట్ చాలా బాగుంది. వ్యవసాయదారులకైతే ఇంకా చెప్పక్కర్లేదు, అద్భుతం. ఇండస్ట్రీస్, పారిశ్రామికవేత్తలకి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి మంచి మంచి పదవులు వచ్చే అవకాశం ఉన్నాయి. మరి ఇంత బాగున్నప్పుడు కాస్త ఒక చంద్రాష్టమం ఉంది కదా, ఆ 2.5 రోజులు దాటాలి. చంద్రాష్టమం జూన్ 3, 6, 2024 1:40 ఉదయం నుండి 5, 6, 2024 4:14 ఉదయం వరకు. కామా మళ్ళీ ఇంకొకసారి వస్తుంది 30, 6, 2024 7:34 నుండి 2, 7, 2024 వచ్చే నెల 2వ తారీఖు వరకు ఉదయం చంద్రాష్టమం ఉంటుంది. ఈ 4.5 రోజులు చాలా జాగ్రత్తగా, మాస ప్రారంభంలో మాస అవసానంలో మీకు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా నోరు అదుపులో ఉంచుకోవాలి, వ్యవహారంతో మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండండి. లక్కీ నెంబర్ 1. ఎవరిని పూజించాలి? నవగ్రహాలన్నీ దేవతలకి పూజించండి. పోయి నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. ఏ కలర్ వాడితే బాగుంటుంది? బ్యూటిఫుల్ బ్లూ వాడండి. వైట్ ఎక్కువ కూడా కలిసి వస్తుంది. పరిహారం ఏం చేస్తే బాగుంటుంది? మంచి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి, నవగ్రహాలకి ప్రార్థన చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి. ఇది మీకు చాలా విశేషమైనటువంటి పరిహారాన్ని, అనుగ్రహాన్ని కలిగిస్తుంది. విజయోస్తు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ముందు గ్రహస్థితి ఎలా ఉందో చూస్తాం. అష్టమ భాగ్యస్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి గ్రహాలు. సప్తమ స్థానంలో అంగారకుడు ప్రతికూలం, బుధుడు అష్టమ స్థానంలో అనుకూలం, గురు అష్టమ స్థానంలో ప్రతికూలం, శుక్రుడు 8వ, 9వ స్థానంలో అనుకూలం, శనీశ్వరుడు పంచమ స్థానంలో అనుకూలం, రాహు షష్టమ స్థానంలో అనుకూలం, కేతు ద్వాదశ స్థానంలో ప్రతికూలం. ఇదంతా ఎలా ఉంది అని చూస్తే ఓవరాల్ మిశ్రమం అని కూడా చెప్పచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వనరులు కొంత ఇబ్బంది పెట్టినా గెలుస్తారండి మీరు తప్పకుండా. చాలా రోజుల నుండి మీకు పెండింగ్ పట్టిన కార్యక్రమం ఉన్నాయి కదబ్బా, ఎన్ని రోజులండి ఇది, ఈ కోర్టు వ్యవహారాలు ఆగిపోయింది, ఇంటి పనులు ఆగిపోయింది, ఒక పర్మిషన్స్ ఆగిపోయింది, ఏవేవో ఉంటాయి కదా టెన్షన్స్, అవన్నీ జూన్ నెలలో తీర్చుకుంటారు తులారాశి మిత్రులారా. శ్రద్ధగా మీరే చెయ్యండి. ఏ డాక్యుమెంటేషన్ ఒకసారికి 10 సార్లు చదవండి. సంతకాలు పెట్టడానికి ముందు మీ ఆడిటర్ని, మీకు అడ్వకేట్ని అడిగి సంతకం పెట్టండి. వ్యాపారస్తులకి చాలా కలిసి వస్తుంది, నిరాటంకంగా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి అయితే యోగం అండి, అంత అద్భుతంగా ఉంటాయి. గతంలో తీసుకున్న డబ్బులు, చెల్లించాల్సిన అప్పులు, వాటికన్నిటికీ కొత్తగా మంచి అవకాశాలు వచ్చి మీ అప్పులు తీర్చే ఒక సమయం ఆసనమైందండి. మీరు అప్పు తెచ్చుకునే సమయం కాదు, మీరు తెచ్చుకున్న అప్పును తీర్చే సమయం ఈ జూన్ నెల. ఎంత గొప్ప నెల అండి ఇది, చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ప్రయత్నం చేయాలి. మాసాంతంలో వ్యాపారంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, ఖర్చులు అదుపు తప్పుతుంది, జాగ్రత్త పడండి. ఆ తులారాశి వారికి ఖర్చులు అదుపు తప్పడం అది కామనే. మీరు పడి ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. మీరే ఒక మంచి మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పచ్చు. తులారాశి వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో టాప్గా ఉంటారని చెప్పచ్చు. అనవసరమైనటువంటి విషయాల గురించి మాట్లాడకండి. మీకు సంబంధం లేదా ఆ విషయంలో ఎంటరే కాకండి, సైలెంట్గా ఉండండి. న్యాయపరమైనటువంటి సమస్యలు కోర్టులో మీకు జడ్జిమెంటో లేకపోతే ఇవన్నీ కూడాను అద్భుతంగా నెరవేరుతుంది లేదా వాయిదా పడుతుంది, మీకు అనుకూలంగా వస్తుంది. సంగీత, సాహిత్య, సినిమా రంగం వారికి, ఐటీ రంగం వారికి యోగం. టీవీ అన్నీ కూడా పేపర్ వాళ్ళకి చాలా బాగుంటుంది, గుర్తింపు పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. మనస్తాపానికి గురయ్యే ప్రతి విషయంలోనూ భార్యాభర్తల దగ్గర కూర్చొని మాట్లాడుకొని రాజీ ధోరణితో ఆలంబించేసుకోండి. భూ తగాదాలు ఏమైనా ఉంటే, సెటిల్మెంట్ ఉంటే మాటలతో సెటిల్ చేసుకొని 10 మందిని కూర్చోబెట్టేసుకొని అంగీకారం తెలుసుకొని లేపండి అక్కడి నుంచి. బంధుమిత్రుల మధ్య ఉన్న వైషమ్యం అంతా తొలగిపోయి ఆనందంగా విహారయాత్ర చేసే అవకాశం ఉంది. ఇంట్లో ఒక సత్యనారాయణ వ్రతం చేయండి, 10 మందిని పిలిచి భోజనం పెట్టండి, అద్భుతంగా ఉంటుంది. ప్రయాణాలు ఉంటాయి. అష్టమ భాగ్యస్థానంలో సూర్యుని యొక్క కారణంగా శారీరకంగా ఏదో ఒక శస్త్రచికిత్స మాత్రం ఉంది, జాగ్రత్త. చదువు విషయంలో విద్యార్థులు చాలా కష్టపడాలి, కానీ ఉత్తీర్ణులు అవుతారు. విదేశాల విద్యాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కాస్త వీసా విషయంలో ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ నెల చాలా అనుకూలమని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ వారికి మిశ్రమం. షేర్ మార్కెట్ చాలా బాగుంటుంది చెప్పచ్చు. వ్యవసాయం బాగా ఉంటుంది. వివాహం కాని వారికి ఇదొక మంచి సమయం. ప్రేమ వివాహం కూడా ఉందండోయ్, జాగ్రత్త.
చంద్రాష్టమం మరీ అతిగా బాగుంటే కూడా కొంచెం బాగుండదు కదా, కాస్త చంద్రాష్టమం ఆయన గ్రహాల్లో అలా తొంగి చూస్తూ ఉంటాడు. ఆ చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడే అదే చంద్రాష్టమం అంటారు. జూన్ 5/6/2024 4:14 ఉదయం నుండి 7/6/2024 7:56 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త సుమి. లక్కీ నెంబర్ 7. పరిహారం దేవీ సప్తసతి చండీ పారాయణం పఠించండి. దానివల్ల సకల శుభాలను పొందుతారు, వ్యాపారపరంగా ప్రయోజనం పొందుతారు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించేయండి. విజయోస్తు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములకు సంబంధించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, అర్ధాష్టమ శని అయితే ఉంది, కానీ గురు భగవానుడు చాలా యోగంగా ఉన్నాడు. జూన్ నెలలో సూర్యుడు సప్తమ అష్టమ స్థానంలో ప్రతికూలంగా, కుజుడు షష్టమ స్థానంలో అనుకూలం, బుధుడు సప్తమ స్థానంలో అనుకూలం, గురుడు సప్తమ స్థానంలో అనుకూలం, శుక్రుడు అష్టమ స్థానంలో అనుకూలం, శనీశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలం, రాహు పంచమ స్థానంలో ప్రతికూలం, కేతువు ఏకాదశ స్థానంలో అనుకూలం. అంటే మెజారిటీ ఆఫ్ గ్రహాలన్నీ యోగంగా ఉంది. ముందు ఇల్లు కట్టుకునే అవకాశం చూడండి, ఇల్లు, వాహనం, భూమి యోగం కలిసి వచ్చేస్తుంది. బంధువర్గాలతో మంచి సత్సంబంధాలు పెరుగుతుంది. వ్యాపారస్తులకి ఈ మాసం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో సాగినప్పటికీ చాలా అద్భుతంగా ఉంటారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఈజ్ గుడ్. అద్భుతమైనటువంటి లాభాలతో ఈ నెలంతా కూడా ఉంటారు. ఈ నెలే కాదు, రానున్న రోజులంతా కూడా కొంచెం బాగుంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ఫలితాలను సాధిస్తారు. కొంత అధిక ఖర్చు చేస్తారు. మీరు భాగస్వామి వ్యాపారంలో మంచి అవగాహన, నమ్మకం ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు, వారితోటి ఆనందంగా గడుపుతారు, అనేక విషయాల్లో చర్చిస్తారు. వివాహాలు, శుభకార్యాలు ఫలిస్తాయి. శుభకార్యాలకి సమయాన్ని కేటాయిస్తారు. పిల్లల విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ఉద్యోగస్తులకి, సహ ఉద్యోగులకి కొంత ఇబ్బంది ఉంటుంది, పరిష్కారం చేసుకుంటారు ఖచ్చితంగా. అనవసరంగా రాంగ్ వివాదాల్లో ఎంటర్ అవ్వకండి. సఖ్యతతో ఉండడానికి ప్రయత్నించండి. అధికారుల అండ మీకు కలుగుతుంది. ఉద్యోగ స్థానాల్లో మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. పనులు వాయిదా వేయడం మంచిది కాదు, చక్కదిద్దుకొని చెయ్యండి. ఏదైనా గడ్డు పరిస్థితి ఉంటే విరమించుకోవడం మంచిది. ప్రణాళికాయుక్తంగా పనులు చేయండి. రుణాలు చెల్లించే విషయాలలో జాగ్రత్తగా చేసుకోండి. మీరు రుణాలు పొందాలనుకుంటే వాయిదా వేయండి. స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు. షేర్ మార్కెట్ వారికి చాలా బాగుంటుంది. స్పెక్యులేషన్ వారికి చాలా బాగుంటుంది. మీడియా రంగం, ఇంటర్నెట్, ఐటీ రంగం, వివాహం వాళ్ళకంతా కూడా చాలా మంచి మంచి అవకాశాలు. వివాహం కాని వారికి కూడా మంచి అవకాశాలు అని చెప్పచ్చు. యోగం అని చెప్పచ్చు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి. గెట్ రెడీ. విద్యార్థులకైతే చాలా అద్భుతం అని చెప్పచ్చు. ఆరోగ్యం కూడా చాలా బాగుంది. చంద్రాష్టమం జూన్ 7/6/2024 7:56 ఉదయం నుండి 9/6/2024 2:07 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుపు, బ్లూ రంగు బాగా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 9. పరిహారం ఏదైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. సకల శుభాలు జరుగుతుంది. వ్యాపారపరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం అని చెప్పచ్చు. తస్మాత్ జాగ్రత్త ఫర్ దస్తావేజులు. మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్తగా ఉండొచ్చాయి. పరిహారం మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క కులదైవ ప్రార్థన చేయండి. అక్కడికి వెళ్ళి దీపం వెలిగించండి. ఇష్టదైవానికి ప్రార్థన చేయండి. విజయోస్తు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.
జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూన్ నెల రాశి ఫలితాలు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే, సూర్యుడు షష్ఠమ సప్తమ స్థానాల్లో సంచరిస్తున్నారు. అనుకూల ఫలితాలని సప్తమ స్థానంలో, ప్రతికూల ఫలితాలని ఇస్తున్నారు. అంగారకుడు పంచమ స్థానంలో ప్రతికూలం, బుధుడు లాభస్థానంలో అనుకూలంగా ఉన్నారు, గురువు సప్తమ స్థానంలో ప్రతికూలం, శుక్రుడు షష్ఠాష్టమ స్థానంలో ప్రతికూలం, శనీశ్వరుడు తృతీయ స్థానంలో అనుకూలం, రాహుకేతువులు దశమ స్థానంలో ప్రతికూలం. ఆదాయం నిలకడగా ఉంటుంది, సంతృప్తికరంగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ధనుసు రాశి వారికి యోగమే, మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. వ్యాపారం మాత్రం లాభసాటిగా జరుగుతుంది. మొదటి 2 వారాలు అనుకూలంగా ఉన్నప్పటికీ 3-4 వారాల్లో కాస్త ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంది. చాలాసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో సంతోషంగా ఉన్నప్పటికీ పై అధికారుల నుంచి కాస్త ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. మీరు సంతృప్తిగా ఉన్నప్పటికీ సహచరులతో, అధికారులతో కొంత జాగ్రత్త వహించి ఉండడం మంచిది. గొప్పగా మార్పు లేదు, దిగడం లేదు. అసహనం ఎప్పుడు ఉంటుంది మీ శరీరంలో. జాగ్రత్త. అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతుంది. అనవసరమైనటువంటి వివాదాలకి తావివ్వకండి. వ్యాపార స్థలంలో ఆచితూసి వ్యవహరించండి. మీ కస్టమర్ని ప్రేమగా మాట్లాడండి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి మాట పట్టింపులన్నీ తొలగిపోయి సుఖంగా ఉంటారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో ఒక్కొక్కసారి కొంచెం అసహనం చేస్తారు. ఎండ్ ఆఫ్ ద మంత్ దాన్ని అనుకూలంగా చేస్తారు. ఆర్థిక భారం అవన్నీ తొలగిపోయి మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి. మీ యొక్క రుణాలన్నీ తీర్చుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు కాస్త తగ్గించుకోండి. అవసరమైన ప్రయాణాలు మాత్రమే చేయండి, లేదా ప్రయాణాలు మానుకోండి. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త. జనరల్ చెకప్, మాస్టర్ చెకప్ ఒకసారి చేసుకోండి. వృత్తిపరమైనటువంటి ఏ వృత్తి చేసిన వారైనా, ఏ కుల వృత్తియో జన్మ వృత్తియో చేస్తున్న వారికి కాస్త మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు. రాజకీయాలకి ప్రత్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క పరిస్థితిని, మీ యొక్క పొజిషన్ని నిలుపుకోవడానికి చాలా ప్రయత్నం చేయాలి, లేదా చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ వాళ్ళకి చాలా మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. షేర్ మార్కెట్ బాగుంది. మీడియా రంగం వారికి చాలా బాగుంది. ఐటీ రంగం వారికి బాగుంది. వివాహం కాని వారికి వివాహం 1 నెల అలా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం. ఇంకొకటి, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలం వచ్చే అవకాశాలు ఉన్నాయి. గెట్ రెడీ. చంద్రాష్టమం. విడిపోయినటువంటి భార్య భర్తలు ఉంటారు కదా, వాళ్ళు కూడా సామరస్యంగా కూర్చొని మాట్లాడుకొని రాజీ ధోరణి అవలంబించుకొని మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. చంద్రాష్టమం జూన్ 9/6/2024 2:07 రాత్రి నుండి 11/6/2024 11:39 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పింక్ కలర్, ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది ఈ నెల. లక్కీ నెంబర్ 5. శివారాధన మీకు చాలా శుభాలను కలిగిస్తుంది. వ్యాపార పరంగా కూడా ప్రయోజనం కలిగిస్తుంది. బుధవారం చాలా కలిసి వచ్చే ఒక రోజు అని కూడా మీకు ప్రత్యేకించి చెప్పచ్చు. గోచార ప్రకారం మీ యొక్క జాతకం తెలుసుకున్నారు కదా. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. సద్గురువుని సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి. ఇంకను సకల దోషాలు తొలగి, ఇక లేదు గురుగారు మీరు మాతోనే తెలుసుకోవాలని అనుకుంటే మా కింది నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై చేస్తారు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధధూపంతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. విజయవస్తు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, 7.5 శని ఎలాగూ నడుస్తుంది. అందుకని ఏం బాధపడక్కలే. శని భగవానుడు అవసాన స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజులు పెట్టిన ఇబ్బందులు అన్నిటికీ శుభాన్ని అలా
ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. గురు స్థానం మారాడు కదా, ఎవరికి చాలా యోగంగా ఉంటుందంటే మకర రాశి వారికి యోగమే. పట్టిందల్లా బంగారం అండి. జూన్ నెల నుంచి మీకు అన్ని పట్టిందల్లా బంగారమే అని చెప్పచ్చు. మకర రాశి మిత్రులకి సూర్యుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా, అష్టమ స్థానంలో అనుకూలంగా, అంగారకుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా, బుధుడు పంచమ స్థానంలో అనుకూలంగా, బృహస్పతి పంచమ స్థానంలో అనుకూలంగా, శుక్రుడు పంచమ స్థానంలో అనుకూలంగా, శనీశ్వరుడు స్థానంలో ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా, రాహు తృతీయంలో అనుకూలంగా, కేతు భాగ్యస్థానంలో ప్రతికూలంగా. అంటే మెజారిటీ ఆఫ్ గ్రహాలన్నీ కూడాను యోగం. చాలదా? ఇంతకంటే ఏం కావాలి? ప్రారంభించే పనులన్నీ జాక్పాట్ లాగా ఫినిష్ చేసుకొని వస్తారు. ఉద్యోగంలో మీరు సంతృప్తిగా ఉద్యోగం చేస్తారండి. మీరు కోరుకున్న చోట మీకు ట్రాన్స్ఫర్స్, మంచి మంచి అవకాశాలు, అధికారులు ఇచ్చే ప్రశంసలు అన్నీ దొరుకుతాయి. మీకు కావలసినటువంటి అవకాశాలన్నీ గట్టిగా వస్తాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోయి నిరాటంకంగా వ్యాపారం చేస్తారు. మల్టిపుల్గా మీ యొక్క ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ధూమ్ధామ్ చేస్తారండి మీరు. గెట్ రెడీ. మొదటి 2 వారాల్లో మీకు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. పిల్లలు చదువు, ఉద్యోగం, ఉన్నత విద్య కోసం, విదేశీయ ప్రయత్నాల కోసం మీరు చేసే ప్రయత్నాలు మీ పిల్లలు సాధిస్తారు. వాళ్ళకి విజాలు ఎక్కడన్నా స్టక్ అయ్యి ఉన్నా మీ యొక్క రాశి ఫలితాలతో వాళ్ళు అద్భుతంగా పొందుతారు. ఉత్తమమైనటువంటి సంస్థల్లో, యూనివర్సిటీలో వాళ్ళు విద్యాభ్యాసానికి బయలుదేరే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల మూలంగా మీకు ఏమైనా మనస్పర్ధలు కలిగి ఉంటే దాన్ని రాజీదారులతో తీసేసుకుంటారు. భూమి కొనుగోలు విషయంలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. డాక్యుమెంట్స్ బాగా చదవండి. 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి రిపేర్లు ముందుకు వస్తాయి. జాగ్రత్త. మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పడతాయి. ముఖ్యంగా రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవడంతో ఇబ్బందులు పడతారు. అదృష్టం కొంత కలిసి వస్తుంది. మీకు అవకాశం ఉంది. స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. వ్యవసాయదారులకి బాగా ఉంటుంది. షేర్ మార్కెట్ బాగా ఉంది. మీడియా రంగం వారికి కూడా చాలా బాగా ఉంది. భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం చూస్తారా, అది కూడా తొలగుతుంది. పూర్వీక ఆస్తులు కలిసి వస్తుంది. లీగల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కోర్టు వ్యవహారాలన్నీ తొలగిపోతాయి. విడిపోయినటువంటి దంపతులు కలుస్తారు. శీఘ్రమేవ సంతానం కలుగుతుంది. ఎంత బాగుందండి. డాక్టర్స్, లాయర్స్, రీసెర్చ్, పోలీస్, డిఫెన్స్ వారికి చాలా బాగుంటుంది. సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి, పత్రికా రంగం వారికి వాక్తో యోగం ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. చంద్రాష్టమం ఒక చిన్న తెల్ల పేపర్లో ఒక చిన్న చుక్కలాగా ఇది కూడా ఉంటుంది. కాస్త భరించాలి కదా. జూన్ 11/6/2024 11:39 మధ్యాహ్నం నుండి 14/6/2024 11:54 ఉదయం వరకు ఉంటుంది. జాగ్రత్త. ఈ 2.5 రోజులు సంతకం పెట్టేటప్పుడు అన్నిటి కూడాను బ్లూ కలర్, వైట్ కలర్ చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ ఈజ్ 7. పరిహారం నవగ్రహ ఆరాధన, శివారాధన చేయడం మంచిది. మీ కులదైవానికి ఏమైనా మొక్కులు ఉంటే అవన్నీ నెరవేర్చండి. మీ సకల శుభాలు కలుగుతుంది. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇష్టదైవం దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలతో, నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఐశ్వర్యంగా ఉంటారు. విజయోస్తు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే 7.5 శని, జన్మ శని నడుస్తుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కుంభరాశి మిత్రులారా, అన్ని రంగం వారు జాగ్రత్తగా ఉండాలండి. ఫస్ట్ జాగ్రత్త ఆరోగ్యం. 2వ జాగ్రత్త మీ నోరు అదుపులో పెట్టుకోవాలి. మీరు నోరు అదుపులో పెట్టుకోలేదంటే చాలా నష్టాలని పొందుతారు. ఇది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ 2-3 నెలలు, రాబోయే 2-3 నెలలు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారా, మీ శ్రీమతి ద్వారానో, మీ శ్రీవారి ద్వారానో, మీ అన్నదమ్ముల ద్వారానో, పై వాళ్ళ దగ్గర అడిగి నిర్ణయం తీసుకోండి. ఇది కొంచెం గడ్డు కాలం అని చెప్పచ్చు. శని భగవానుడు జన్మంలో కూర్చున్నాడు. కుంభరాశి మిత్రులకి సూర్యుడు 4వ, 5వ స్థానంలో ప్రతికూలంగా, 3వ స్థానంలో అనుకూలంగా, బుధుడు 4, 5 స్థానంలో అనుకూలంగా, గురుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా,
శుక్రుడు 4-5 స్థానంలో అనుకూలంగా, శనీశ్వరుడు జన్మస్థానంలో ప్రతికూలంగా, రాహు ద్వితీయ స్థానంలో, కేతువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కుంభరాశి వారికి కాస్త ప్రతికూలమే. ఆర్థికంగా మామూలుగా ఉన్నప్పటికీ సమస్యలు మాత్రం వస్తుంది. మొదటి 2 వారాల్లో వ్యాపారాల్లో కాస్త మిశ్రమం ఉన్న 3-4 వారాల్లో ఇబ్బంది కలుగుతున్నాయి. ఇచ్చిన డబ్బు తిరిగి రావాల్సింది చాలా ఇబ్బంది కలుగుతుంది. అత్యవసర పనులు డబ్బు అందక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సమయస్ఫూర్తితో అధిగమించండి. భూ ఆస్తి వివాదాల్లో కొంచెం జాగ్రత్త. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. పారిశ్రామికవేత్తలకి మిశ్రమం చెప్పచ్చు, కళాకారులకి మిశ్రమం చెప్పచ్చు. విద్యార్థులు కూడా చాలా కష్టపడి చదవాలండి, చాలా కష్టపడి చదవాలి. ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి బాగా ప్రెషర్ ఉంటుంది. బంధుమిత్రుల అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపం అవుతుంది, తగాదాలు వస్తుంది, చాలా మనస్పర్ధలు వస్తాయి. ఆరోగ్యపరంగా శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రేమికులు విడిపోయే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి మిత్రులు, సారీ టు సే దిస్, ఈ నెల మీరు జాగ్రత్త, అంతే, అది అలా ఉండాలి, తప్పదు. కళాకారులకి మంచి అవకాశాలు వచ్చినా ఏదో రకంగా పోతుంది. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఒక 2-3 నెలలు వెయిట్ చేయండి. కార్తీక మాసం రానియండి, అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా మీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ప్రెషర్స్ ఇవ్వడం మొదలు పెడతారు. బ్యాంక్ నుంచి కానీ చిట్ ఫండ్స్ నుంచి కానీ చాలా ప్రెషర్స్ వస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఓవరాల్ మీ టంగ్ కంట్రోల్గా ఉంటే చాలు. కుంభరాశి మిత్రులారా, గెలుస్తారు. శని గురువుల యొక్క ప్రశంస మీరు పొందాలి, ప్రసన్నం చేసుకోవాలి. నవగ్రహ ప్రార్థన చేయండి, నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి, శని భగవాన్ని ప్రార్థన చేయండి, గురు భగవాన్ని ప్రార్థన చేయండి. అన్ని రంగం వారికి ఈసారి మిశ్రమమే అండి, జాగ్రత్తగా ఉండాలి. చంద్రాష్టమం జూన్ 14/6/2024 11:54 ఉదయం నుండి 17/6/2024 12:35 ఉదయం వరకు చంద్రాష్టమం. ఈ 2 రోజులు కాకుండా ఈ నెలంతా ఇబ్బంది ఉంది, జాగ్రత్త. బ్రౌన్ కలర్, వైట్ కలర్ కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 9. పరిహారం నవగ్రహ ఆరాధన, శివారాధన, కులదేవత మృక్కులు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మీ యొక్క ఈ నెల ఎక్కడ విహారయాత్ర వెళ్ళిరండి, సైలెంట్గా ఉండండి, అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని, జ్యోతిశాస్త్ర నిపుణులను సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారు, కింద నెంబర్కి వాట్సాప్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. విజయవస్తు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఎలాగూ ఏళ్నాటి ప్రభావం, శని యొక్క ప్రభావం ఉంది. 12వ స్థానంలో సంచరిస్తున్న మీనరాశి మిత్రులకి జూన్ నెలలో సూర్యుడు 3వ స్థానంలోనూ 3, 4 స్థానంలోనూ అనుకూలంగా, 4వ స్థానంలో కాస్త ప్రతికూలంగా, అంగారకుడు 2వ స్థానంలో ప్రతికూలంగా, బుధుడు 3వ స్థానంలో 3, 4 స్థానాల్లో చాలా అనుకూలంగా, శుక్రుడు 3, 4 స్థానాల్లో అనుకూలంగా, గురువు 3వ స్థానంలో ప్రతికూలంగా, శనీశ్వరుడు 12వ స్థానంలో ప్రతికూలంగా, రాహు జన్మస్థానంలో, కేతువు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ నెల మీనరాశి వారికి కాస్త ప్రతికూలతనే ఎక్కువ ఉందని కూడా చెప్పచ్చు. అనుకూలమైనటువంటి గ్రహాలు కొన్ని ఉన్నా కాస్త ప్రతికూలత ఎక్కువ ఉంది. మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. 3, 4 వారాల్లో కాస్త పని భారం చాలా ఎక్కువ ఉంటుంది. వ్యాపారంలో కాస్త అస్థిరత్వం ఏర్పడుతుంది. నెల చివరిలో మళ్ళీ పుంజుకుంటారు, మళ్ళీ యొక్క రీఛార్జ్ అవుతాను. వ్యాపారస్తులకి కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి, ఒక 2-3 నెలలు పోస్ట్పోన్ చేయండి. చేసే పనులు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి ప్రణాళికాబద్ధకంగా ప్రయత్నం చేయండి. ప్రతి విషయాన్ని నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరులతో సంప్రదించండి. మీ పెద్దవాళ్ళతోనూ, భార్య భర్తతోనూ, భర్త భార్యతోనూ సంప్రదించి ఇది చేయవచ్చా చేయకూడదా అని చెప్పి తెలుసుకొని చేయండి. పారిశ్రామికవేత్తలకి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మిషనరీస్ యొక్క ఇబ్బందులన్నీ కూడా వస్తుంది. వనరులు లేకపోవడంతో, పెట్టుబడులు లేకపోవడంతో ఇబ్బందులు పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యం, ఆహారంపై నిర్లక్ష్యం తీసుకోకండి.
ఈ యొక్క జంక్ ఫుడ్స్, రోడ్ సైడ్ ఫుడ్స్ మీకు ఈ నెల చాలా జాగ్రత్త అని చెప్పారు. దానివల్ల మీ యొక్క ఆర్గన్స్ ఏమైనా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి, ఆఫీసర్స్ నుంచి ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. తద్వారా బాధ్యత పెరుగుతుంది, ఉద్యోగంలో కాస్త అస్థిరత్వం పెరుగుతుంది. శుభకార్యాలు చేసే అవకాశం ఉంది, బంధువులతో సహాయ సహకారం లభిస్తాయి. వివాహం కాని వారికి యోగం, పెద్దల యొక్క సహాయ సహకారం లభిస్తాయి. అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. రాజీ ధోరణితో కూర్చొని మాట్లాడుకోండి. అనవసరమైనటువంటి విషయాలు మీకు సంబంధం లేదా అసలు మాట్లాడకండి, ఎంట్రే అవ్వకండి. నోరు అదుపులో పెట్టుకోండి. గమ్ గణపతి అని సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వారి యొక్క సంస్కారం వారికి ఇవ్వండి, వారి యొక్క విలువని ఇవ్వండి. వారితో మాట్లాడియండి, మీరు వినండి, మీరు మాట్లాడడం మానేయండి. దంపతుల మధ్య మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి చర్చలకి, గాసిప్స్కి దూరంగా ఉండండి. కలహాలు వచ్చేదే అక్కడే. సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మధ్యవర్తిత్వం అవన్నీ కూడా చేయకండి. రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. తర్వాత సోషల్ మీడియాలో మీరు ఇచ్చే కామెంట్స్, సోషల్ మీడియాలో మీరు ఏమైనా చేసేదానివల్ల మీకు లీగల్గా ఇష్యూస్, నోటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. మనకు అక్కర్లేదు, మనకెందుకండి, మనకు సంబంధం లేని విషయం, మన విషయం గురించి మనం మాట్లాడతాం. ఇవన్నీ జాగ్రత్త పడండి. పనుల్లో కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఒక 2-3 నెలలు వెయిట్ చేయక తప్పదు. వస్తుంది ఆఫర్ లెటర్, కానీ టెంపరవరీ ఉద్యోగాలకు వస్తుంది. కానీ చదువుతున్న విద్యార్థులకి చాలా కష్టం మీద ఉత్తీర్ణ అవుతారు. విదేశాల కోసం ప్రయత్నం చేసేవారు, వీసా కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ సమయం కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. నూతన వాహనాలు కొనకండి. వాహనం రిపేర్ చేసే అవకాశాలు, ఇంటి రిపేర్ చేసే అవకాశాలు, వాస్తుపరంగా సరిదిద్దుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీ యొక్క సంతానం, వారి సంతానం విషయంలో కూడా జాగ్రత్త పడండి. ఆరోగ్యపరంగా కొత్త పరిచయాలు ఏర్పడతాయి, దానివల్ల కూడా ఇబ్బందులు కలిగే వచ్చే అవకాశం ఉన్నాయి. ఆ పరిచయం అయింది కదా అని మొత్తం నమ్మేయకండి. ఎంత నమ్మాలో అంత నమ్మండి. దీంట్లో మీనరాశి వారికి ఒక పెద్ద మార్గం అంటే సబ్కా సున్నా అప్నా కర్నా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందరిది వినండి, మీకు తోచింది మీరు చేయండి, అప్పుడే మీకు బాగుంటుంది. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మళ్ళీ ఆహార విషయంలో జాగ్రత్త చెప్తున్నాను, జాగ్రత్త. స్పోర్ట్స్ వారికి మిశ్రమం, వ్యవసాయదారులకి బాగుంటుంది, మీడియా రంగం వారికి కూడా మిశ్రమమే, ఐటీ రంగం వారికి ఉద్యోగం కాస్త గడ్డు ఈ సంవత్సరం. ఈ నెల కొంచెం జాగ్రత్త పడండి. చంద్రాష్టమం జూన్ 17/6/2024 12:35 ఉదయం నుండి 19/6/2024 11:06 వరకు చంద్రాష్టమం ఉంది. 2.5 రోజులు. వాహనం నడిపేటప్పుడు, షూరిటీ సంతకం చెప్పేటప్పుడు, ఎవరైనా పెద్దవాళ్ళతో వీళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. పింక్ కలర్, బ్లూ కలర్ ఈ నెలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 5 అని చెప్పవచ్చు. మీకు పరిహారం, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివారాధన చెయ్యండి, గురు ప్రార్థన చెయ్యండి, మొక్కులు తీర్చుకోండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి ఆ యొక్క దేవాలయంలో. సుబ్రహ్మణ్య భుజంగం అనే యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఓవరాల్ ఈ నెల మీనరాశి వారు జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి కోసం చెప్పడం కాదు. గ్రహాలు అలా ఉన్నాయి కాబట్టి మీరు ఏదో అయిపోదు, ఉన్న దాంట్లో జాగ్రత్త పడితే చాలు కదా. మనం ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే స్పీడ్ బ్రేకర్ వస్తుంది, తెలియకుండా పోతే గుద్దుకుంటారు. వస్తుందని తెలిస్తే నిదానంగా వెళ్తారు కదా. ఆ జాగ్రత్త చెప్పడమే జాతకం. కానీ ఇలా ఉన్నవన్నీ జరిగే తీరుతుందని ఊహించుకోకండి. మీ యొక్క తలరాత ఎలా ఉంటే తప్పకుండా అలా భగవంతుడు నెరవేరుస్తాడు. విజయోస్తు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.